ఇక సామాజిక తెలంగాణ రాలే. ఇది జయశంకర్ సార్ ఎప్పుడో చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలంతా మళ్ళొక ఉద్యమం చేయాలని చెప్పిండు ఆయన. అదే ఇప్పుడు జరుగుతున్న బీసీల ఉద్యమము. ఇప్పుడు ఈ బీసీల ఉద్యమంలోకి కవిత గారు మెల్లగా యాదవ్ గౌడ్ ముదిరాజ్ పటేల్ అన్నట్టు సామాజిక తెలంగాణ రాలే, సమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాలి అని చెప్పి అమ్మా సమాజ స్థాపన ఉద్యమాలు మేము చేసుకుంటాం తల్లి, మీరు చేసిన ఉద్యమాలు మీ ఇవన్నీ జాలిగా మీరు ఆయన ఉన్నప్పుడు చెప్తే మంచిగా. ఇప్పుడు మీరు బీసీ ఉద్యమానికి మద్దతు ఇరి చాలు, పోరాటం మేము చేస్తాం. బయటకెళ్ళి రైతు బంధు కింద ఎకరం ఉంటే 10,000, 10 ఎకరాలు ఉంటే 1,00,000 ఇచ్చినాం. అమ్మ మీ ఇళ్ళకి ఇయ్యలే, లేకపోతే మీ ఆస్తులు అమ్ముకొచ్చి చేయలే, మా సొమ్మే అది. 10 ఏళ్లలో భూమి లేని కార్మికులకు ఏమి చేయలేకపోయినాం. తలసరి ఆదాయంలో జిల్లాల మధ్య తేడాలున్నాయి. రంగారెడ్డిలో 8 లక్షలు ఉంటే వికారాబాద్లో 3.5. ఇంత వ్యత్యాసం ఉండడం ప్రమాదకరమైన వ్యాఖ్య. మే 20 నాటి సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటన కల్వకుంట్ల కవిత గారు. అయితే మొన్న ఈ మీటింగ్కు కనిపించిందా? మీటింగ్లో మొన్న ఎలుకతుర్తి మీటింగ్లో కవిత గారు పాల్గొన్నారా? కనిపించలే కదా. కనిపించలే. ఎందుకు ఏమైనా లొల్లి అవుతుందా? ఏం పాడు లోపల ఏమైనా అవుతుంది.